తెలంగాణలో ఇవాల్టి నుంచి యథావిధిగా కాలేజీలు యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం. ఈ వారం 600 కోట్లు చెల్లిస్తామన్న సర్కార్. అదనంగా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా మంత్రి తుమ్మల విజ్ఞప్తితో కేటాయింపు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. ఇవాళ రెండో రోజు కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం. నిన్న స్వచ్ఛాంధ్రపై చర్చ. మౌలిక సదుపాయాలపై సీఎం ఆరా. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. 2,000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. పరిష్కారానికి వారం రోజుల గడువు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల కీలక నిర్ణయం. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. 1,400 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. రేపు విశాఖలో నిర్మలా సీతారామన్ పర్యటన. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన సదస్సు. హాజరవుతున్న కేంద్ర మంత్రి సీఎం చంద్రబాబు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. బండిపై కేటీఆర్ పరువు నష్టం దావా. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో 10 కోట్లకి వ్యాజ్యం. న్యాయపరంగా ఎదుర్కొంటానన్న కేంద్ర మంత్రి. అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ నేతలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు విన్నపం. జనం నవ్వుకుంటున్నారన్న జగదీష్ రెడ్డి. హైదరాబాద్ లో మరో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు. రాయదుర్గం ఎంజీబీఎస్ మెట్రో రైల్ స్టేషన్ లో సేవలు ఇవాళ ప్రారంభించనున్న కిషన్ రెడ్డి. సెప్టెంబర్ 17పై వక్ర భాష్యాలు. బీజేపీకి గవర్నర్ చప్రాసీలా వ్యవహరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ఎలాంటి పాత్ర లేదన్న నారాయణ. ఏపీలో దసరా సెలవులు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ప్రకటించిన ఏపీ సర్కార్. పిల్లల ఫీజులే డ్రగ్స్ దందాకు పెట్టుబడి. మేధా స్కూల్లో కేసులో వెలుగులోకి కీలక విషయాలు. స్కూల్ సీజ్ చేయడంతో విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన. పెన్నా నదిలో చిక్కుకుపోయిన యువకులు. పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లిన గ్యాంగ్. 18 మందిని కాపాడిన రెస్క్యూ టీం. బలహీనపడిన అల్పపీడనం. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు. మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు. అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు. 50,000 జరిమానా విధించిన కోర్టు. బెంగళూరులో హిందీ దివస్ వేడుకలు. అడ్డుకున్న కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు. బలవంతంగా రుద్దొద్దని హెచ్చరికలు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దర్యాప్తు. విచారణకు హాజరైన మాజీ ఎంపీ మిమి చక్రవర్తి. ఇవాళ హాజరు కానున్న నటి ఊర్వశి రౌతేలా. పంజాబ్ లో రాహుల్ గాంధీ పర్యటన. వరద బాధితులకు పరామర్శ. కేంద్రం ఆదుకోవాలన్న ఎంపీ. ఢిల్లీలో BMW కారు ప్రమాదం కేసు దర్యాప్తు. నిందితులకు 2 రోజుల రిమాండ్. ప్రమాదంలో ఆర్థిక శాఖ సీనియర్ అధికారి మృతి. ఐటీఆర్ దాఖలు గడువు 1 రోజు పెంపు. ఇవాల్టి వరకు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. పోర్టల్లో సాంకేతిక సమస్య కారణంగా నిర్ణయం. ఇవాళ భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు. భారత్ చేరుకున్న అమెరికా ప్రతినిధులు. సోన్ప్రయాగ్ కేదార్నాథ్ మధ్య రోప్వే నిర్మాణం. కాంట్రాక్ట్ ను దక్కించుకున్న అదానీ గ్రూప్. 6 ఏళ్లలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు. హాంకాంగ్ పై శ్రీలంక విజయం. 4 వికెట్ల తేడాతో గెలుపు. 2 మ్యాచ్ల్లో విజయంతో సూపర్ 4 కు అర్హత.